బ్రేకింగ్ న్యూస్. స్థానిక సంస్థల ఎన్నికలు కామారెడ్డిలో నిర్వహించబోతున్న బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ సహా తాజా రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు టీపీసీసీ సమావేశమైంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన భేటీకి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ పైన ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ఇక టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సమావేశం కొనసాగుతోంది. పీసీసీ విస్తృత స్థాయి సమావేశం. మీనాక్షి నటరాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మా ప్రతినిధి హేమ మరింత సమాచారం అందిస్తారు. హేమ, పీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో ఎటువంటి ఇన్పుట్స్ తీసుకుంటున్నారు? కామారెడ్డి సభ గురించి కావచ్చు, తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి ఎటువంటి చర్చ సాగుతోంది? మరి కాసేపట్లో గాంధీ భవన్ వేదికగా విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం కానుంది. ప్రధానంగా ఈ సమావేశంలో అనేక అంశాలపైన కూడా చర్చించనున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఈరోజు జరిగేటటువంటి మీటింగ్లో అటుగా మొత్తం పార్టీకి సంబంధించినటువంటి అన్ని విభాగాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయనున్నారు. ప్రధానంగా ఈ నెల 15వ తారీఖున కామారెడ్డి వేదికగా జరగబోయేటటువంటి భారీ బహిరంగ సభకు సంబంధించి అన్ని అంశాలపైన కూడా ఈరోజు డిస్కస్ చేయనున్నారు. అయితే ఈరోజు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం అజెండాలో అనేక అంశాలను కూడా ఈరోజు చర్చించనున్నారు. టీపీసీసీ పార్టీకి సంబంధించి సంస్థాగత నిర్మాణంపై చర్చ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపైన కూడా ఈరోజు చర్చ జరగనుంది. ప్రధానంగా అటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించి ఏడాది గడుస్తూ ఉంది. సో దీనికి సంబంధించి ఈ నెల 15వ తారీఖున కామారెడ్డి వేదికగా కూడా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో అనేక అంశాలపైన కూడా చర్చించనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలే కానివ్వండి, లేదంటే 15వ తారీఖున జరగబోయేటటువంటి బహిరంగ సభతో పాటు రీసెంట్గా రాహుల్ గాంధీ చేపట్టినటువంటి ఓట్ చోరీ గద్దీ చోర్ కార్యక్రమానికి సంబంధించి మరింత విస్తృత స్థాయిగా దాన్ని స్ప్రెడ్ చేయాలనే అంశాలపైన కూడా చర్చించనున్నారు. అయితే ఈరోజు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో అటు పార్టీకి సంబంధించినటువంటి డీసీసీలు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు, వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, రీసెంట్గా సంవిధాన్ బచావ్కి సంబంధించినటువంటి కోఆర్డినేటర్లు, అబ్జర్వర్లు అందరూ కూడా ఈరోజు మీటింగ్లో కూడా పార్టిసిపేట్ చేయనున్నారు. మొత్తం 300 మంది కూడా ఈరోజు మీటింగ్లో ఉండనున్నారు. సంస్థాగత నిర్మాణంతో పాటు స్థానిక ఎన్నికలపైన కూడా చర్చించనున్నారు. ఈ మీటింగ్కి అటు ఉపరాష్ట్రపతి బట్టి విక్రమార్కతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయనున్నారు. అయితే ప్రధానంగా రీసెంట్గా బీసీ రిజర్వేషన్ని స్థానిక ఎన్నికల్లో అమలు పరచాలి అంటూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా ఒకవైపు కేంద్రం ఇప్పటివరకు కూడా దీనిపైన స్పందించలేదు. సేమ్ టైం లాస్ట్ మంత్ మొత్తం కూడా 3 రోజుల పాటు ఢిల్లీ వేదికగా ఒక రోజంతా కూడా అటు కేంద్రం పైన ఒత్తిడి తెచ్చేందుకు లోక్సభ వేదికగా కూడా దీనిపైన తీర్మానం చేయాలి అంటూ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. 6వ తారీఖున ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. అదేవిధంగా 7వ తారీఖున ఎలా అయినా సరే రాష్ట్రపతిని కలిసి దీనికి సంబంధించినటువంటి వినతి పత్రం ఇవ్వాలి అని భావించినప్పటికీ రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. స్థానిక ఎన్నికలకు 42% రిజర్వేషన్తో వెళ్ళాలి అంటూ ఒకవైపు కాంగ్రెస్ భావిస్తూ ఉంటే దీనిపైన ఇప్పటివరకు కేంద్రం ఎటువంటి స్పందన లేకపోవడంతో ఎలా అయినా సరే కామారెడ్డి సభ వేదికగా కూడా మరొకసారి కేంద్రం పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయాలి అంటూ కూడా భావిస్తున్నారు. ఇక టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఈరోజు మొత్తం 6 అజెండాలు కూడా ఉన్నాయి. 6 అజెండాల పైన కూడా తీవ్ర స్థాయిలో చర్చించనున్నారు. బట్టి విక్రమార్క, ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఉండబోతున్నారు. అయితే టీపీసీసీ పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఈరోజు మొదటగా చర్చించనున్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి, సంస్థాగత నిర్మాణం ఏ విధంగా చేపట్టాలి అనే అంశాలపైన కూడా చర్చించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇతర ప్రభుత్వం తీసుకొచ్చింది ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తుంది అనే అంశం పైన కూడా విస్తృతంగా ప్రచారం చేయాలి అనే అంశం పైన కూడా చర్చించనున్నారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అనేవి ప్రస్తుతం
కాంగ్రెస్ పార్టీకి సవాల్గా మారాయి. జూబ్లీహిల్స్ ఎలా అయినా సరే కైవసం చేసుకోవాలి అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే 3 మంత్రులను, అదేవిధంగా వాళ్ళ కింద 19 మంది కార్పొరేషన్ చైర్మన్లను కూడా ఆల్రెడీ అలౌట్ చేసి ఎలా అయినా సరే జూబ్లీహిల్స్ ఎన్నికలు కైవసం చేసుకునే విధంగా పావులు కదుపుతున్నారు. సో దీనికి సంబంధించిన అంశం పైన కూడా ఈరోజు చర్చ జరుగుతుంది. జూబ్లీహిల్స్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, పార్టీ వ్యూహం కానివ్వండి, అభ్యర్థి ఎన్నిక కానివ్వండి, అనేక అంశాలపైన కూడా చర్చ అయితే జరుగుతుంది. హేమ, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థి ఎంపికకు ఎటువంటి ప్రణాళికలతో ముందుకెళ్లే అవకాశం ఉంది? ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి సమయంలో అభ్యర్థి ఎంపిక పైన ఎట్లా ఫోకస్ పెట్టబోతుంది, ఎటువంటి అంశాలని క్రైటీరియాగా తీసుకోబోతున్నారని తెలుస్తోంది? ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి పెద్ద సవాల్గా మారింది. ప్రస్తుతం ఎన్నో ఏళ్ల నుంచి కూడా అక్కడ బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది. ఎలా అయినా సరే ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరాలి, హైదరాబాద్లో ఒక పట్టు తీసుకొని రావాలి, జిహెచ్ఎంసీ ఎన్నికలకి ఇది ఒక పావులాగా మారబోతుంది అని కూడా భావిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఆల్రెడీ జూబ్లీహిల్స్లో ఒక సర్వే కూడా మంత్రులు చేయడం జరిగింది. ఏ అభ్యర్థికి సీట్ ఇస్తే గెలిచేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున సర్వే నిర్వహించారు. ఆల్రెడీ ఈసారి బీసీలకు ఇవ్వాలి అంటూ కూడా పార్టీ భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. కానీ పోటీలో కూడా పెద్ద ఎత్తున అభ్యర్థులు ఉన్నారు. మాజీ క్రికెటర్ అజరుద్దీన్ కూడా ఇన్ని రోజులు పోటీలో ఉన్నప్పటికీ కూడా రీసెంట్గా ఆయనకి గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఇవ్వడంతో ప్రస్తుతం ఆయన రేస్లో లేనట్టే. సో ఇంకా మిగతా అభ్యర్థులు ఎవరు ఉండబోతున్నారు అనే అంశం పైన కూడా చర్చించనున్నారు. అదేవిధంగా చేసినటువంటి సర్వేకి సంబంధించినటువంటి నివేదికను కూడా ఈరోజు మరొకసారి చర్చించి అభ్యర్థి విషయంలో కూడా ఈరోజు చర్చించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా 15వ తారీఖు జరగబోయేటటువంటి సభను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రెస్టీజియస్గా తీసుకుంది. బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశం పైన ప్రస్తుతం ఫోకస్ పెట్టింది. కామారెడ్డి వేదికగా రాహుల్ గాంధీ ఎప్పుడైతే ఎన్నికల ప్రచారం చేసినటువంటి సమయంలో కులగణన రాష్ట్రంలో చేపట్టిన తర్వాత ఎవరెంత ఉంటే వాళ్ళకి అంత రిజర్వేషన్ ఇస్తామంటూ కూడా చెప్పారు. సో అదే కామారెడ్డి వేదికగా మరొకసారి ఈ నెల 15వ తారీఖున 1,00,000 మందితో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. మరొకసారి కేంద్రం పైన ఒత్తిడి తెచ్చేటటువంటి అవకాశంలో భాగంగానే ప్రస్తుతం ఈ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఇక రీసెంట్గా రాహుల్ గాంధీ చేపట్టినటువంటి కార్యక్రమం ఓట్ చోరీ గద్దీ చోడ్ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా కూడా చేపట్టాలనే అంశం పైన కూడా చర్చించనున్నారు. మిగతా అంశాలపైన కూడా ఈరోజు చర్చించనున్నారు. సేమ్ టైం రీసెంట్గా ప్రతి ఒక్కరు చూస్తున్నటువంటి నామినేటెడ్ పదవులు కానివ్వండి, లేదంటే కార్పొరేషన్ చైర్మన్ టెన్యూర్ మరికొద్ది రోజుల్లో ముగియబోతుంది, దానికి సంబంధించినటువంటి అంశం, డీసీసీకి సంబంధించినటువంటి అంశం, ఇలా అనేక అంశాలపైన అయితే ఈరోజు విస్తృత స్థాయి సమావేశంలో చర్చించనున్నారు. సో చూడాలి మరి సమావేశం అనంతరం ఎలాంటి ఒక ఫైనల్కి వస్తారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది మాత్రం వేచి చూడాలి. రాజు రైట్, థ్యాంక్ యూ హేమ. గాంధీ భవన్లో కొద్దిసేపట్లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన పిసిసి విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగబోతోంది. మీనాక్షి నటరాజన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అయితే స్థానిక సంస్థలకు పోయేటువంటి విధానం కావచ్చు, తర్వాత కామారెడ్డిలో 15న జరగబోతున్నటువంటి భారీ బహిరంగ సభ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, ఇంకా గ్రామస్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి కమిటీల ఎంపికకు సంబంధించి, అలాగే నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి కూడా ప్రధాన అంశాలుగా ఎజెండాతో ఇవాళ ముందుకు వెళ్తబోతుంది. సమావేశంలో సాయంత్రం వరకు ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటారు అనేది ఒక ఆసక్తికరంగా మారింది.